వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నకిలీ కరెన్సీ చెలామణి చేసేందుకు యత్నించిన ఇద్దరిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 27 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని సిసిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ శబరీష్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో వరంగల్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని దానం చేశారు. గతంలో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా మూడోసారి అమ్మాయి పుట్టడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల మీడియా సమావేశంలో ఎమ్మెల్యేను కొజ్జాని తిట్టడంతో మహబూబ్ నగర్ లో ఇజ్రాలు ఆందోళనకు దిగారు. వైఎస్ షర్మిల ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి తగలబెట్టారు. అల్లూరు జిల్లా హుకుంపేట మండల పరిధి తీగలవలస పంచాయతీ పంసబంద గ్రామం పీవీటీజీ గిరిజన మహిళ భాను ప్రసవ కోసం ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. దానికి కారణం సరైన మార్గం లేకపోవడం. దీంతో చేసేది లేక డోలీ మూతతో 2 కిలోమీటర్ల మేర తీగలవలస వరకు తరలించగా మార్గ మధ్యంలో పరిస్థితి అదుపు తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రైల్వే స్టేషన్ రోడ్డులో నివసిస్తున్న 3వ తరగతి బాలికపై ఆకతాయిలు అఘాయిత్యాన్ని యత్నించారు. అక్కడకు చేరుకున్న ఉపాధ్యాయులు, మార్కెట్ యార్డ్ సిబ్బంది, బాలిక బంధువులు యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గార్లపాడు గ్రామంలో ఇంజెక్షన్ విఘటించి బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటి కోట శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం మార్చి 3వ తారీఖున జరగనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. వైజాగ్ నగరంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. పోలీసులు 52 మంది మందుబాబులను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి వారికి ఆసక్తికరమైన శిక్ష విధించారు. విశాఖలోని ఆర్కే బీచ్ లో చెత్తని ఏరివేయడమే మీకు విధిస్తున్న శిక్ష అని పేర్కొన్నారు. గన్నవరం ఘటనతో ఆంధ్ర ప్రజానీకానికి ఓ అభద్రతా భావం కలిగిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. పోలీసుల సమక్షంలో ఇలాంటి ఘటన జరగడం దారుణమని, దాడి చేస్తున్న దుండగులను పోలీసులు బ్రతిమాలుతున్నారని అన్నారు. మోటార్లకు మీటర్లు పెడతామని, రావాల్సిన రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్న బండి సంజయ్ వ్యాఖ్యలను మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఖండించారు. ఉచిత విద్యుత్, మోటార్లకు మీటర్లు బిగించే విషయంలో కేంద్ర బీజేపీ దొంగ ఆట ఆడుతోందని ఆయన ఆరోపించారు. చేదనేపురి మారుతి నగర్ కాలనీలో 4 సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదని, గతంలో కాలనీ వాసులను వెంబడించినప్పుడు ఫిర్యాదు చేసి కుక్కలను వెంబడి పట్టించినా కొంతమంది కాలనీ వాసులు వాటిని విడిపించి వాటికి ఆహారం వేసి వీధుల్లో వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ధరణి సిస్టమ్ ఆపరేటర్ వేణురెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ కుషాయిగూడ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. ఆలయంలో దొంగతనానికి వచ్చిన దొంగ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి ప్రయత్నించాడు. మంగళవారం రాత్రి 11 గంటలకు దుండగుడిని టెంపుల్ వాచ్మెన్ రంగయ్య గమనించాడు. రంగయ్య అరవడంతో దుండగుడు వాచ్మెన్ పై రాళ్లతో దాడికి దిగాడు. వాచ్మెన్ రంగయ్య ప్రతి దాడి చేయడంతో దుండగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సదాశివపేట కేంద్రంలోని పాల్గాం సిటీలో ప్రజాశాంతి పార్టీ కార్యకర్తల సమావేశంలో కేఏ పాల్ పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర కాక దేశంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతుల భూములు తీసుకునే హక్కు లేకుండా చేశానని అన్నారు. 1200 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన సెక్రటేరియట్ భవనానికి సొంత పేరు కాకుండా అంబేద్కర్ పేరు పెట్టేలా చేసిన ఘనత తనదేనన్నారు. బాపట్ల జిల్లాలో ట్రాక్టర్ల చోరీకి పాల్పడుతున్న నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక ట్రాక్టర్ ఇంజను, 6 ట్రాక్టర్ ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ తో పర్చూరు వచ్చిన వ్యక్తిని విచారించడంతో చోరీకి పాల్పడినట్టుగా పోలీసులు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. తిరుపతిలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 13.25 లక్షల విలువ చేసే 2225 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, 30,000 నగదు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని అడిషనల్ ఎస్పీ విమల కుమారి తెలిపారు. వికారాబాద్ లో బీజేపీ నాయకుడు మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై రాత్రి గుర్తు తెలియని 50 మంది దాడి చేశారు. ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఇంటి తలుపులను విరగొట్టారు. దాడి చేసిన వారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులుగా అనుమానిస్తున్నారు. మహానటుడు నందమూరి తారక రామారావు, గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను ఈ నెల 25న శత వసంత కళా వైభవం పేరుతో దుబాయ్లో నిర్వహిస్తున్నట్టు పద్మభూషణ ఆచార్య అర్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. వరంగల్ యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై దాడి పార్టీ నేతలపై జరిగిన దాడిగానే భావిస్తున్నట్టు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తమ మౌనాన్ని చేతగానితనంగా భావించొద్దని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
చాలిబట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో యువకుడిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.